జన్మభూమి కమిటీ వాడు డబ్బులు తింటున్నాడు, ఎక్కువ కాదు, వీళ్ళకి 10,000 వస్తే వాడు ఒక 100 ఒక 500 1000 తీసుకోవచ్చు, కానీ వచ్చిన 1000 గుర్తుండదు వాళ్ళకి, ఇచ్చిన లంచమే గుర్తుంటుంది ఏ పబ్లిక్ అయినా సరే. ఇప్పుడు పెన్షను ఒకళ్ళకి వస్తుంటే 1000 రూపాయలు అప్పుడు పెన్షను, 3 నెలల పెన్షన్ నాకు డబ్బులు ముందిస్తే ఇప్పిస్తాను నీకు అని చెప్పి తీసుకున్నవి ఉన్నాయి. వాడికి ఎంత మండుతుంది? పెన్షన్ వచ్చింది ఇతని హయాంలో, కానీ ఇది ఇట్లాంటి చాలా చోట్ల చెప్పారు. నేను అప్పుడు ప్రాజెక్టు కూడా చేసేదాన్ని, ఇది కరెక్ట్గా చెక్ చేసుకోండి అని, పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీలో ఓడగొట్టినాయి ఆ రోజున. ఇవాళ పార్టీ కార్యకర్తలే ఓడగొడుతున్నారు. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ ఇప్పుడు ఏంటి, గతంలో ఎన్నడూ లేనిది, గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగుల మీద చంద్రబాబు గారి కమాండ్ ఉండేది. ఇప్పుడు ఏం చేసాం, సామంతరాజులుగా మార్చాం. నియోజకవర్గ ఎమ్మెల్యేలని లేదా ఇన్ఛార్జీలు సామంతరాజులుగా మార్చాం. వాళ్ళకి అక్కడున్న అధికారులు దాసోహం అనాల, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. రాజకీయ నాయకుడు అది ఒక మంచి ఉద్దేశంతో అనుకున్నారు వీళ్ళు, కానీ అదే అతిపెద్ద మైనస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ యంత్రాంగం పని వాళ్ళదో వాళ్ళని చేయనిస్తూ, ఇప్పుడు మనోడికి ఏదో సమస్య వచ్చింది మనం తీసుకెళ్ళి పరిష్కరిస్తే బాగుంటుంది, కానీ మొత్తం నేను చెప్పినట్టే నడవాలి అన్నప్పుడు, ఇప్పుడు మనమే ఉంటాం కంపెనీలో చాలా పనులు జరుగుతుంటాయి, కానీ నన్ను తిట్టుకోకుండా ఉంటారా మన దగ్గర ఉండేటటువంటి వాళ్ళు? అట్లాగా ఏదో ఒక ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు కదా మనసులో, కాకపోతే బయటికి ఎక్స్పోజ్ చేయరు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు పూర్తిగా అసలు కంప్లీట్గా గ్రౌండ్కి వదిలేశాడు. పబ్లిక్ బాబునే తిట్టుకుంటారు, అదే సందర్భంలో ఈ లబ్ధి పొందినోడు వాడు బాగానే ఉంటాడు రేపొద్దున. కానీ ఇంకొకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసేసుకున్నారు వీళ్ళు, మామూలుగా కాదు, అరాచకంగా తీసేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పోలీసింగ్ చేయనీయట్లేదు మనం, పోలీసుల్ని పొలిటీషియన్స్గా మార్చేసాం.